హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ వాటర్ పెయింట్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఎఫెక్ట్ కానీ ఆ యొక్క వాటర్ బ్లాక్ పెయింట్ కానీ సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలని ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. జీవితానికి రెండో ప్రయాణం ఉందని చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. గాయస్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన నుంచి గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అని 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నాను. ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 20 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ పెట్టేసి మీరు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వాటర్ పెయింట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఎఫెక్ట్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకొని ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఎఫెక్ట్ యానిమేషన్ ఇలా మనకు ఇలా ఉంటుంది. ఓకే, సో ఎఫెక్ట్ని ఇలా యాడ్ చేసి కొద్దిగా ఇలా మనకు జూమ్ అనేది చేసేసి కరెక్ట్గా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో మీ 2 ఫింగర్స్ని పెట్టేసి ఇలా జూమ్ చేయండి. సో వన్స్ జూమ్ చేసి ఇక్కడ మనకు ఇలా మనకు లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు హ్యాష్ట్యాగ్ అనే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ హ్యాండ్ అనండి. సేమ్ అదే ఎఫెక్ట్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్ లేకొస్తే మనకి ఇక్కడ మనకు మల్టీ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ మల్టీ అని అప్లై చేసి సో ఓసూర్ వెరిఫై చేసుకొని ఈ విధంగా ఉంటుంది యానిమేషన్. ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్కి ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఇమేజ్ని అయితే నేను ఎంటర్ అనేది చేస్తున్నా. ఫస్ట్ నేను ఈ ఫోటోని అనేది సెలెక్ట్ అనేది చేసి సేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ మళ్ళీ ఏదైతే ఉందో ఆ యొక్క ఎఫెక్ట్ మళ్ళీ మన యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అనివ్వండి. సో వన్స్ ఇచ్చేసాక సేమ్ ఆ యొక్క ఇమేజ్ కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసేసి ఓసూరు ముందుకు మూవ్మెంట్ ఇవ్వండి. ఓకే, సో యానిమేషన్లో చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. ఇంకా మనకు స్క్రోల్ అప్ అనేది చేసేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఓసూరు వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, ఆ యొక్క ఫోటో యానిమేషన్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క ఫోటోస్ అనేది సెట్ అయిపోయాయి. సేమ్ ఇక్కడ ముందు స్క్రోల్ చేస్తే యానిమేషన్లో మనకు ఈ విధంగా ముందు స్క్రోల్ చేయండి. సో మనకు ఆ యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, సో బాగా గమనిస్తే మనకు ఇక్కడ ఎండ్ అయిపోతుంది 6.6 సెకండ్ కాడ. సేమ్ మళ్ళీ ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ హ్యాండ్ ఉండి. సో మళ్ళీ ఎఫెక్ట్ యానిమేషన్ మళ్ళీ ముందుకు వచ్చేసరికి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఇప్పుడు ఎవరి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయాలంటే వాళ్ళ ఇమేజ్. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఆ యొక్క ఇమేజ్ని కూడా ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ అనేది చేసేసి మళ్ళీ ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. సో చూడండి, ఆ యొక్క ఎఫెక్ట్ మళ్ళీ స్క్రోల్ అప్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఆటోమేటిక్గా ఇంకొక ఇమేజ్ వస్తుంది. అలా మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు అన్నీ పెట్టుకొని నేను ఇదే ఇమేజ్ను ఎండ్ వరకు డ్రాగ్ చేసేసి సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ కింద స్క్రోల్ చేసి
సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకు రైట్ సైడ్ ఆప్షన్లో బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి మల్టీ అని అప్లై చేసి సో ఇక్కడ లిరికల్ యానిమేషన్ కున్న సాంగ్ ఏదైతే ఉందో అది నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు నేను మ్యూట్ చేశాను. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, ఆ యొక్క లిరికల్ కానీ మన యొక్క ఫోటోకి కరెక్ట్గా యానిమేషన్ సెట్ అవుతుంది. చెప్పాలంటే డెమోలో చూసారు కదా అదే విధంగా ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా నేను ఒక ఫ్లవర్కు సంబంధించిన టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేస్తే టెంప్లెట్ కూడా వాల్యూమ్ రిమూవ్ చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, యానిమేషన్లు, ఫోటోస్, లిరికల్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. సో ఇంకేంటి, వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.